సరే ఇప్పుడు కొంతమంది వాళ్ళ లైఫ్కి నేమ్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి నేమ్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటారు న్యూమరాలజీ ప్రకారంగా. సో అట్లా మార్చుకుంటూ ఉంటే విధిరాత కూడా మారే అవకాశం ఉంటుందా? అంటే చాలా మంది న్యూమరాలజిస్టులు చెప్తూ ఉంటారు కదా, ఇస్ దట్ రియల్లీ ట్రూ? ఓకే, న్యూమరాలజీలో ఒక మనిషికి బ్రహ్మ రాసిన రాత ఒకటి ఉంటుంది. న్యూమరాలజీ ఆ యొక్క విధి రాతని గ్రాడ్యువల్ గా మారుస్తుంది అని చెప్తుంటాం. ఇది ఎలా జరుగుతుంది, అసలు దీంట్లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అనే విషయం చూద్దామండి. ఇప్పుడు ఒకరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/2002. 7/4/2002. ఇప్పుడు ఇది ఒకరి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోగానే మనం ప్యాటర్న్ చేసుకోవటం అనేది మనకు తెలుసు. ఎలా, ఫస్ట్ ఇది రాసుకొని 4th స్టెప్ చేసుకుంటాం. 7/4/2002. ఇందులో అంకెలన్నీ కూడుకుంటాం. 7 4 11, 11 13 15. ఇప్పుడు 7 4 2 2 4 8 7 15 అంటే 6. సో ఇది ప్యాటర్న్ మీది. ఈ ప్యాటర్న్ లో ఫస్ట్ ఏంటి, మీ విధిరాత ఏందో చూద్దామండి. అంటే ఎవరిదైనా సరే ఇలా రాసుకోగానే వారి యొక్క లైఫ్ మొత్తాన్ని 2 వాక్యాలు చెప్పుకోవచ్చు. మీకు ఎవరికి వాళ్ళు రాసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. అదేంటంటే, ఇలా రాసుకున్న తర్వాత డెడ్ యాంటీ కాంబినేషన్స్, కూల్ నెంబర్స్, వీక్ నెంబర్స్ ఇవి ఉంటే వారి యొక్క డిస్టర్బెన్స్ లైఫ్ అని అర్థం వారిది. ఇవి గనక లేకపోతే గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినట్లే, అంటే అదృష్టవంతులు అని అర్థం. ఇప్పుడు డెడ్ యాంటీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 16 17 29 37 38 47 ఈ 6. అలాగే కూల్ నెంబర్స్ అంటే ఏంటంటే 36, వీక్ నెంబర్స్ అంటే 28. ఈ 3 పార్ట్స్ లేకపోతే వాళ్ళు మంచి లైఫ్ అనమాట. ఒకవేళ ఉందనుకోండి, ఏం జరిగిద్దో చూద్దామండి. ఇప్పుడు 7 4 డెడ్ యాంటీ, ఈ 2 డెడ్ యాంటీ. ఓకే, మరలా 4 మరలా 7 4 ఉంది, ఇది డెడ్ యాంటీ. తర్వాత 36 కూల్ నెంబర్ కదా, ఇది కూల్ నెంబరు. ఇలా జనరల్గా ఏంటంటే ఒక పర్సన్ కి ఒక డెడ్ యాంటీ జత ఉంటేనే వారికి భరించలేని కష్టాలు వస్తాయి. అలాంటిది వీరికి 2 డెడ్ యాంటీ కాంబినేషన్ జతలు ఉన్నాయి. జన్మ పగ సంఖ్యల జతలు 2 ఉన్నాయి. సో వీరికి ఇది ఒక్కొక్కటి 15 ఏళ్ళు అనుకున్నాం కదా, 15 ఏళ్ళు 30 ఏళ్ళు 45 ఏళ్ళు. 45 ఏళ్ళ వరకు నరకప్రాయం లైఫ్. ఇంకేముంటుంది 45 ఏళ్ళ దాకా అంటే, మనకు బాల్యం అయిపోతుంది, చదువు అయిపోతుంది, తర్వాత సెటిల్ అవడం అయిపోతుంది. అంటే ఏదైతే నరకప్రాయమైందో దాంట్లోనే వీరి లైఫ్ మొత్తం అయిపోయింది. ఇక లాస్ట్ లో మనకి 46 నుంచి 60 ఏళ్ళ వరకు 6 ఉంది. 6 ఏంటి, కూల్ నెంబరు. కూల్ నెంబర్ అంటే ఏంటి, డెఫినెట్ గా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ దాకా నరకం ఉండి ఇక్కడ హెల్త్ ఉంటే ఇంకేముంది. ఓకే, ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది విధిరాత. దీనిని న్యూమరాలజీ ఎలా మారుస్తుంది, దాంట్లో ఉన్న ఫార్ములా ఏంటి అది తెలుసుకుందామండి. ఇప్పుడు వీరి యొక్క విధి 6 కాబట్టి వీరి యొక్క డెస్టినీ హార్మోని వచ్చేసి 369. ఇవి హార్మోని. అంటే వీరి యొక్క నేమ్ అనేది గనక ఈ హార్మోని టోటల్లో గనక ఉంటే హాఫ్ ఇబ్బంది వెళ్ళినట్టే, అంటే సగం సమస్య పరిష్కారం అయినట్టే. అది చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ మరి 3లో ఉండాలా అంటే, వీరి యొక్క బర్త్ నెంబర్ కి డెస్టినీ నెంబర్ కి యాంటీగా కూడా ఉండకూడదు. మళ్ళీ వీటిలో ఇది 3 యాంటీనే, ఇది వద్దు. 6 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. 6లో డబల్లో ఏమున్నాయి మనకి, 15 24 33 42 51. 9లో ఏమున్నాయి, 18 27 36 45. మరలా వీటిలో బ్యాడ్ నెంబర్లు వద్దు మనకి. 33 బ్యాడ్ నెంబరే, 18 బ్యాడ్ నెంబరే. ఇవి వద్దు మనకి. ఈ మిగిలిన ఏవి సరిపోతాయో చూద్దామండి. ఉదాహరణకి ఈ ప్యాటర్న్ చూద్దామండి. విధి రాత 7 4 4 6. 6 ఇస్తే ఏమైందో చూద్దామండి. వీరి యొక్క విధి రాత 6 ఇస్తే కొత్త ప్యాటర్న్ కూడుకోవాలి దీని నుంచి. 7 6 13 అంటే 4, 4 6 10 అంటే 1, 4 6 10 1, 6 6 12 3. చూడండి, ఇప్పుడు కొత్తగా ప్యాటర్న్ వచ్చింది. ఈ 6 ఇవ్వటం వల్ల కొత్తగా ప్యాటర్న్ వస్తే ఏం జరిగింది, దీంట్లో డెడ్ యాంటీ కాంబినేషన్ లేవు, తర్వాత వీక్ నెంబర్స్ లేవు, కూల్ నెంబర్ ఉంది. అది ఎప్పుడుంది, లాస్ట్ లో ఉంది. అంటే 46 నుంచి 60 వరకు ఉంది. ఈ లోపు మంచి నెంబర్లే ఉన్నాయి. 4 1 1. 4 అంటే మనీ నెంబరు, 1 అంటే బ్రైట్ గా వచ్చే సూర్యుడు బాగా ప్రకాశించే నెంబరు. కాబట్టి 6లో గనక వీరి టోటల్ ఉన్నట్లయితే వారికి వచ్చేటువంటి ఈ యొక్క విధిరాత అనేది ఇలా మారిపోయింది.
ఎలా ఎందుకు మారిపోయింది ఇట్లా అంటే, మన మహర్షులు ఏం చేసేవాళ్ళంటే తపస్సు చేసేవాళ్ళు. ఓం నమ శివాయ అనే ఒక పదం తీసుకొని వారాలు, నెలలు, సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. మనం గ్రంథాల్లో చూసాం, సినిమాల్లో చూసాం. పుట్టలు కూడా పెరిగిపోతాయి వారి మీద. అలా చేస్తే ఏమైందంటే అది ఒక పాజిటివ్ వర్డ్, ఓం నమ శివాయ అనేది. అలా చేయటం వల్ల అది విశ్వానికి కనెక్ట్ అయ్యి వారికి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. దేవుడు అంటే ఏంటి అక్కడ? నిజంగా దేవుడు కాదు, పాజిటివ్ ప్రత్యక్షమయ్యేది, పాజిటివ్ వచ్చేది వాళ్ళకి. తర్వాత యుగాల్లో అది చేయలేకపోయారు అందరూ. అందుకే మన నాయనమ్మలు ఏం చేసేవాళ్ళంటే రామకోటి రాసేవాళ్ళు. ఒక బుక్ పెట్టుకొని శ్రీరామ 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 కోటి సార్లు రాసేవాళ్ళు వారి యొక్క చివరి దశలో. అప్పుడు వారి యొక్క కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? మన యొక్క వైబ్రేషన్ లో ఉన్న, మన నేమ్ ఉన్న పాజిటివ్ ని మనం రాయాలి సిస్టమేటిక్ గా. అప్పుడేమైంది? అప్పుడు మహర్షుల దగ్గర ఏం జరిగిందో, మన నాయనమ్మల దగ్గర ఏం జరిగిందో అదే ఫార్ములా ఇక్కడ జరిగింది. మనం కాన్సన్ట్రేట్ తో రాసేది విశ్వానికి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనకు పాజిటివ్ వచ్చింది. వచ్చేమవుద్ది? ఈ నెగిటివ్ తో ఉన్న విధిరాత అనేది అలా రాయంగా రాయంగా మన కోర్సు ఈ విధంగా మారిపోయింది. అంటే ఇదేమవుతుంది? 4, 1, 1, 3లోకి వస్తుంది. సో 15 ఏళ్ళ వరకు బాగుంది, 30 దాకా బాగుంది, 45 వరకు బాగుంది. ఇలా ఎప్పుడు వస్తుంది? ఎంతకాలం పట్టిద్దంటే 3 నుంచి 6 నెలలు పట్టిద్ది టైం అలా రావటానికి. ఇదే న్యూమరాలజీలో ఉన్న సీక్రెట్ ఇదే. ఈ విధంగా ఏదైతే విధిరాత ఉందో అలాగే చచ్చిపోవాల్సిన అవసరం లేదు మనం. ఆ విధిరాతని దానికి సూట్ అయ్యేటువంటి మంచి నెంబర్ లో పెట్టుకొని, ఆ నెంబర్ మనకు హార్మోన్లో ఉండాలి ఖచ్చితంగా పెట్టుకొని, మనం ఒక సిస్టమేటిక్ కోర్స్ రాయడం ద్వారా మనకి 3 నుంచి 6 నెలలు పట్టినా మీకు దాని యొక్క ప్రభావం కేవలం వారంలో అర్థమైంది. అంటే ఆ ఫలితం వారంలో అర్థం అవడం మొదలు పెట్టింది. దాన్ని అలా రాసుకుంటే అక్కడ ఋషులు వాడినటువంటి ఆ తపస్సు విధానం, మన నాయనములు వాడినటువంటి రామకోటి విధానమే ఇందులో కూడా ఉండి అదే ఫార్ములాలో మనం కూడా అద్భుతంగా ఇలా సాధించవచ్చు అనమాట. ఇదే విధిరాతని ఇలా మార్చుకుంటున్నాం మనం మన యొక్క శక్తి ద్వారా. ఇది విడ్డూరమేం కాదు, మన ముందు జరిగిందే, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనకి కేబుల్ టీవీ నెట్వర్క్ మొత్తం కృత్రిమ శాటిలైట్ ద్వారా జరిగేది అదే. ఎక్కడో హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చేస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్ మనకి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం వస్తుంది. మనకి ఇక్కడ లైవ్ చేస్తే సెకండ్ లో వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ నుంచి అనుదాయ తరంగాలు ఒక సెకండ్ కి 1,00,000 వంతు వేగంతో ఆ కృత్రిమ శాటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రోపో స్టాటో అయిన దాటుకొని సెటప్ బాక్స్ ద్వారా వస్తున్నాయి. ఈ ఎట్లా వస్తాయి? మన మైండ్ అనే సెటప్ బాక్స్ తీసుకుంటుంది విశ్వం నుంచి. సో ఇది సాధ్యం అవుతుంది అనమాట. ఈ విధంగా ఒకరి యొక్క విధిరాతని మనము కరెక్ట్ పద్ధతిలో వారి యొక్క హార్మోనీస్ ప్రకారం వచ్చేటువంటి కరెక్ట్ నేమ్ టోటల్ ఇచ్చి కరెక్ట్ వేలో 14 డైమెన్షన్ లో గనక చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే, యూటిలైజ్ చేసుకోవడం అంటే ఏంటి? పర్ఫెక్ట్ గా రాయటం, కాన్సన్ట్రేట్ తో రాయటం. అలా రాసినట్లయితే ఖచ్చితంగా 3 నుంచి 6 నెలలలోపు బై బర్త్ నుంచి ఇప్పుడు దాకా ఎంతైతే నెగిటివ్ ఉందో మొత్తం కూడా పాజిటివ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదనమాట. ఓకే, ఇప్పటికీ ఎవరైనా సరే ఇలాంటి ప్యాటర్న్ తో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఒకవేళ ప్రాబ్లమ్స్ హెవీగా వచ్చి మీకు ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉన్నా కూడా, మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి విసుగు చెందినా కూడా, ఇప్పుడు ఈ సైద్ధాంతీకరణ కలిగినటువంటి సైంటిఫిక్ విధానంలో గనక మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క ఫుల్ చార్ట్ తీసుకొని ఈ యొక్క వైబ్రేషన్ లో మీరు జన్మ వైబ్రేషన్ లో ఈ యొక్క న్యూమరాలజీలో జర్నీ చేయండి. ఖచ్చితంగా 3 నుంచి 6 నెలలలోపు మీరు మంచి ఫలితాలను చూడటం అయితే మాత్రం సైంటిఫిక్ వేలో జరుగుతుంది. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుద్దామండి.